రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారంతా ముందుగా పాత రేషన్ కార్డులో పేరు తొలగించి మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త వాటికి దరఖాస్తు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచించింది. ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల నుంచి కొత్త దరఖాస్తులు 13 లక్షల వరకు స్వీకరించింది. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్ మార్పునకు సంబంధించినవి 24 లక్షల వరకు వచ్చాయి. వీటిలో చాలా మంది పాత కార్డుల్లో పేర్లు తొలగించకుండా దరఖాస్తు చేశారు. దీంతో కార్డుల మంజూరు అధికారులకు తలనొప్పిగా మారింది. చాలా మంది పేదలు స్థానిక రాజకీయ నాయకులతో సిఫారసు చేస్తుండటంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం సవాల్గా మారింది. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా ఆహార భద్రత కల్పించేందుకు ఆధార్తో రేషన్ కార్డులను అనుసంధానం చేసింది. ఎక్కడైనా ఒక ఆధార్ నెంబర్ కార్డుకు అనుసంధానమై ఉంటే మరో కార్డుకు దరఖాస్తు చేసే వీలు ఉండదు. కొత్తగా వివాహం చేసుకున్న మహిళలు అడ్రస్ మార్పు వంటి విషయం గమనించడం లేదు. చాలా మందికి తమ పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో పేర్లు ఉంటాయి. మెటర్నిటీకి వచ్చిన అనంతరం నూతన కార్డు కోసం దరఖాస్తులు చేసినప్పుడు అవి తిరస్కరణకు గురవుతూ ఉన్నాయి. వీరు పాత కార్డులోని తమ వివరాలను తొలగించాల్సిన అవసరం ఉంది.